హాయ్ అందరికీ. జున్ను పాలతోటి పర్ఫెక్ట్‌గా జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా కరెక్ట్ కన్సిస్టెన్సీతోటి రావాలంటే గనక ఇలా మిక్స్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. తినడానికి కూడా సూపర్‌గా ఉంటుందండి. నేను జున్ను పాలైతే ఒక అర లీటర్ తీసుకున్నానండి. సెకండ్ డే జున్ను పాలు ఇవి. ఒక అర లీటర్‌కి పావు లీటర్ అయితే నార్మల్ మిల్క్ కలిపాను. అలాగే బెల్లం కూడా ఒక 100 గ్రామ్స్ వరకు వేసానండి. మాకు మీడియంగా అయితే సరిపోతుంది. మరి ఓవర్ స్వీట్ అయినా తినము. అందుకని అలా వేసాను. మీరు తినే స్వీట్‌ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని అయితే మీరు కలుపుకోండి. ఈ బెల్లం అంతా కూడా బాగా పూర్తిగా కరిగిపోవాలండి. ఫస్ట్ డే మిల్క్ కనుక మీకు దొరికినట్లయితే దానికైతే అర లీటర్ పాలకి అర లీటరు నార్మల్ మిల్క్ అయితే కలపాలి. అప్పుడే బాగుంటుందండి. లేకపోతే ఫస్ట్ డే మిల్క్ చాలా గట్టిగా ఉంటాయి. అందుకని అలా కలుపుకోవాలి. తర్వాత ఇలా ఒక అర స్పూను మిరియాలైతే దంచుకొని పౌడర్ అయితే వేసుకోవాలి. కొంచెం పావు స్పూన్ ఉప్పు అయితే వేసాను. ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలండి. బెల్లం అంతా కూడా చక్కగా మొత్తం పూర్తిగా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట స్టవ్ మీద. తర్వాత ఆఫ్ చేసేసి కూల్ అయిపోయిన తర్వాత దాన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఈజీగా చేసుకునే విధంగా. చూడండి, ఇదైతే చక్కగా కూల్ అయిపోయింది. తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి. పీసెస్ లాగా కట్ చేసుకొని తినేయడమే. ఎంతో ఈజీగా టేస్టీగా జున్ను పాలతోటి పర్ఫెక్ట్గా మనం జున్ను చేయాలంటే కనుక ఈ పద్ధతి ఫాలో అవ్వండి. మీకు కరెక్ట్గా వస్తుంది. స్వీట్ సరిపోయింది. అలాగే కన్సిస్టెన్సీ కానీ మనం పీసెస్ చాలా బాగా వచ్చినాయండి. కరెక్ట్గా మీరు ఇలా చేసుకోండి. ఫస్ట్ డే మిల్క్ కనుక మీకు దొరికినట్లయితే మీరు తప్పకుండా సగాని జున్ను పాలకి అర లీటర్ జున్ను పాలకి అర లీటర్ నార్మల్ మిల్క్ అయితే కలపాలండి. మీరు తీసుకునేటప్పుడు ఒకసారి అడిగి తీసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చాలా టేస్టీ టేస్టీ జున్ను తయారైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.